మా ఇల్లు స్వాధీనం చేసుకుంటే మా మీదనే మిషన్లు ఎక్కిమని చెప్పు, మా మీదనే బుల్డోజర్ పెట్టమని చెప్పు, మేము ఇక్కడనే అందరం ఆత్మాహుతి చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. సో ఇంత చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు మారకుండా ఇంకా తాండాలు గుంజుకుంటాం, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటాం, వాళ్ళ పొలాలు గుంజుకుంటాం, 1,50,00,000 పలికే భూములు, వ్యవసాయ భూముల్ని 10 లక్షలు ఇచ్చే కొంటాం. సో ఇవన్నీ మానుకోండి. వినాశకాలే విపరీత బుద్ధి. నేను మళ్ళా చెప్తున్నా. ఎవడో కొంతమంది వేస్ట్ ఫెలోస్ మాట్లాడుతున్నారు, అమ్ముడు పోయింది శ్రావ్య, నువ్వు వాడు చూసిండో లేదో తెలియదు, పెట్టిండో తెలియదు. కానీ నేను బీఆర్ఎస్ వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నా, అన్ని పార్టీస్ గురించి అందరి గురించి నేను మాట్లాడుతున్నా. ఎవడో ఓర్వలేనోడు లేకపోతే మిగతా ఛానల్లో లోడు పెట్టిస్తున్నాడో తెలియదు, కానీ వినాశకాలే విపరీత బుద్ధి రేవంత్ రెడ్డి గారు. అహంకారం వల్ల గత ప్రభుత్వం ఓడిపోయింది. 10 ఏళ్లలో 9 ఏళ్లలో వచ్చినటువంటి వ్యతిరేకత, అహంకారం, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి ముఖ్యంగా అవినీతి, వీటన్నిటి వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. అది మీకు శ్రీరామ రక్ష అయింది. కానీ వాళ్ళకి 9 ఏళ్ళ 10 ఏళ్లలో అహంకారం అనిపించి వ్యతిరేకత అనిపిస్తే ఇక్కడ 9 నెలల్లోనే రేవంత్ రెడ్డికి బాగా అహంకారం పెరిగిపోయింది. ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నాడు, ఎవడి మాట ఇంటలేడు, ఎవరిని లెక్క చేయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. పోనీ మీరన్నా జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు ఏ అహంకారం గురించి అయితే నువ్వు మాట్లాడినావో నువ్వు కూడా గట్లనే చేస్తున్నావు. ఇక తేడా ఏముంది? ఏమైనా ఉందా తేడా? ఏం లేదు. బట్ ఒకటి, ఏ ప్రభుత్వమైనా మాస్ పబ్లిక్ జోలికి, లేనోళ్ళ జోలికి పోవద్దు. అక్కడి నుంచే మీ డౌన్ఫాల్ అనేది మొదలవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైతుల జోలికి, సామాన్యుల జోలికి ఏ ప్రభుత్వం కూడా పోవద్దు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాస్ పబ్లిక్కి లీడర్. వైఎస్ మార్క్ అంటున్నారు కదా, ఎక్కడ కూడా స్లమ్స్ని ధ్వంసం చేయి, నువ్వు అక్కడ ఉన్నటువంటి కాలనీని తీసేసుకో అని ఎక్కడ కూడా వైఎస్ఆర్ చెప్పలేదు. అట్లాగే ఖైరతాబాద్ పి జనార్దన్ రెడ్డి గారు ఇప్పటి కూడా పోయి ఆ గలీలలో తిరిగి పీజేఆర్ ఫోటో ప్రతి ఇంటింటికి పెట్టుకుంటాడు. ఎందుకు? పి జనార్దన్ రెడ్డి ఏ రాత్రి ఫోన్ చేసినా పేదోళ్ళ పాలిట పెన్నిదిగా పనిచేసిండు. అందుకే ఇప్పటి కూడా ఆ కుటుంబాలు ఆయనను గుండెలో పెట్టుకున్నాయి. సరే, వాళ్ళ బిడ్డకు ఓట్లేయలేదా ఏమేయలేదా అనేది పక్కన పెడితే పీజేఆర్ అంటే ఒక బ్రాండ్, సామాన్యులకు దేవుడు, పేదోళ్ళ పాలిట పెన్నిది. సో నువ్వు అట్లాంటి పని చేస్తే ప్రజలు గుండెలో పెట్టుకుంటారు, లేకపోతే గుండె చిల్చి చెండాడతారు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. సో ఏ మార్కుతోటి వ్యవహరిస్తారనేది ఇక మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అది ఎనీ గవర్నమెంట్ సామాన్యుల జోలికి పోతే అంతే, శతికల పడడమే. ఆ పాపం ఊరికే పోదు, తరతరాలుగా వెంటాడుతుంది మీ కుటుంబ సభ్యులను. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఆ కన్నీరు ఏదో ఒక రూపంలో అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే కోట్లాస్తులున్న మింగా మెతుకు లేకుండా వచ్చేటువంటి శాపమే అయి ఉండొచ్చు, పాపమే అయి ఉండొచ్చు, ఇంకేదైనా రోగమే అయి ఉండొచ్చు. ఏ రూపంలోనైనా కవలిస్తుంది మీ కుటుంబ సభ్యులకు, తరతరాలుగా వెంటాడుతుంది వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టం, వాళ్ళ కూడు, వాళ్ళ గుడ్డ, వాళ్ళ ఇల్లు. డెఫినెట్గా ఆ పాప మాత్రం ఊరికేనే పోదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సామాన్యుల వైపు మాట్లాడుతున్నా. ఈ రోజున చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, ఏమని? చెరువుల్ని ధ్వంసం చేయడము, హైదరాబాదు సత్యం కరెంటు పోయింది, ధ్వంసం చేయడము, ఈ హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ కోసమే కదా హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి అన్న. ఎక్కడ చూసినా సామాన్యుల ఏడుపులే కనబడుతున్నాయి, కానీ నువ్వు పెద్ద పెద్ద సంస్థల జోలికి ఎందుకు పోతలేవు? నేనేమంటున్నా, ఓన్లీ స్లమ్లో ఉన్న వాళ్ళని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నావు? నిజంగా ఇప్పుడు మాదాపూర్లో ఇప్పుడు ఏదైతే వాళ్ళ స్థలాలు ఖాళీ చేయించిరో, ఇల్లు కులగొట్టినరో, అక్కడ రేపటి రోజున వేరే బిల్డింగ్ వెలవదా? నా ముక్కు నేలకు రాస్తా. ఫ్యూచర్లో ఇన్ 5 years అక్కడ స్లమ్ని ఖాళీ చేయించి అక్కడ వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారు, రాసి పెట్టుకోండి మీరు. ఇదంతా కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. మన అందరు ఈక్వల్ అన్నప్పుడు హైడ్రా
తప్ప రైటా అనేది పక్కన పెడితే నువ్వు సామాన్యుల ఇళ్ళ జోలికి వెళ్ళినప్పుడు, సామాన్యుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ బాధ్యతగా, హైడ్రా బాధ్యతగా, రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా ఎక్కడెక్కడైతే ఇల్లు ధ్వంసమైనాయో పేదవాళ్ళవి, నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ సామాన్యుల గురించి నేను మాట్లాడుతున్నా, పేదవాళ్ళకు ఇక్కడ ఉండద్దమ్మా, ఇక్కడ చెరువు స్థలం ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, వరదలు వస్తే కొట్టుకపోతారు, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రభుత్వం వేరే దగ్గర జాగా ఇస్తుంది, వేరే దగ్గర ఇల్లు కట్టిస్తుంది, అప్పటి వరకు ఇగో ఇక్కడ ఉండండి, కుటీరం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి నువ్వు ఒక ఇల్లు చూపించాలి కదా, వాళ్ళకి ఒక దారి చూపించాలి కదా. కులగొట్టినవు, న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సింది ఇవ్వు. కులగొట్టినవు, అక్కడ కులగొట్టి వేరే దగ్గర ఇవ్వవయ్యా, ఎవడొద్దన్నాడు, అది కూడా చేస్తలేరు కదా. మీరు కులగొట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉండాలి పోయి, వాళ్ళు ఏడుండాలి పోయి, ఎక్కడుండాలా? ప్రతి ఒక్కరు శబాష్ గ్రేట్ అంటున్నారు. ఒక్కసారి వాళ్ళ కన్నీళ్ళు చూడండి, చూసి వాళ్ళ కడుపు కోత చూసి వాళ్ళ బాధ చూసి కూడా శబాష్ గ్రేట్ అని చప్పట్లు కొట్టండి. నేను కొడతా చప్పట్లు ఎప్పుడు? వాసవోడు మీద పోయినప్పుడు, వర్టెక్స్ రోడ్ మీద బుల్డోజర్ పోయినప్పుడు. ఇప్పుడు ఇచ్చినారు కదా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయినామో ఇది కులగొట్టాలన్నామో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి అన్నకి నోటీసులు పోయినాయో అప్పుడు గుర్తొచ్చింది మా రంగనాథ్ గారికి, కట్టిన ఇళ్లను ధ్వంసం చెయ్యం, అండర్ కన్స్ట్రక్షన్నే కులగొడతామని చెప్పి. మరి ఇన్ని రోజులు ఏమైంది సార్? అంటే సామాను ఇళ్ళ కులగొట్టినావు కదా నువ్వు, వాళ్ళు కట్టుకున్న ఇల్లు కులగొట్టినావు కదా, మరి వాళ్ళకి వేరే దారి చూపించు, కంపన్సేషన్ ఇవ్వు. ముఖ్యమంత్రి ఇంటికి పోతే తప్ప, ముఖ్యమంత్రి గారు అన్న ఇంటికి నోటీసులు పోతే తప్ప మీకు తెలీదా కట్టుకున్న ఇళ్లను కులగొట్టడానికి వీల్లేదు అని? అమీన్పూర్లో 300 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, వాళ్ళ కంపన్సేషన్ ఇవ్వండి. ఈ మైపాల్ రెడ్డి కబ్జా పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడతలే నేను. సామాన్యులు కూలీ నాలి పని వేసుకొని ఇంతింత పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు ఏదైతే ధ్వంసం చేసిండ్రో. అండ్ అట్లాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సార్ బ్యాంకులలో లోన్ తీసుకొని కొనుక్కున్నారు. ఇప్పుడు వాడు లోన్ కడతాడా? కట్టాలనా? వాడు లోన్ కట్టద్దా? వాడు ఏం చేయాలా? ఎక్కడ పోవాలా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కళ ఏమని? ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఒక చిన్న కుటీరం ఉండాలా, పొద్దున్న లేస్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరి చేసి ఇంటికి వస్తాం, ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉండాలని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోరుకుంటుంది, లోన్లు తీసుకుంటుంది. ఈ రోజున బ్యాంకులు జీతాలు పోతున్నాయి, అందరికీ జీతాలు పోతున్నాయి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పెట్టిన దయనే. వాడు ఈఎంఐలు లోన్లు తీసుకోబట్టే వాళ్ళ బ్యాంకుల మనుగడ సాగుతుంది. సామాన్యుల కన్నా ఏ పుణ్యాత్ముడో వైఎస్ఆర్ లాంటోడు మళ్ళీ పుడితే సామాన్యుల కన్నా ప్రభుత్వ భూమి ఇక్కడ ఉంది కదా, ఇది ఎవరికని ఇస్తే బాగుపడతారని చెప్పి పట్టాలు చేసిస్తారు అప్పుడప్పుడు. కానీ మిడిల్ క్లాస్ వాడికి ఎవడే పట్టాలు చేయడు, వాడే కష్టపడాలి, వాడే రెక్కల కష్టం మీద బతకాలి, వాడే పోయి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. సో దయచేసి ముఖ్యమంత్రి హోదా ఎప్పుడైనా చాలా అద్భుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి హోదా. ఆ కుర్చీకి ఉన్నటువంటి రెస్పెక్ట్ అట్లాంటిది. ఫస్ట్ ముఖ్యమంత్రి ఆలోచించాల్సింది సామాన్యుల గురించే, తిండి గురించి ఆలోచించుకుంటూ రావాలా, కూడు గురించి ఆలోచించుకుంటూ రావాలా, షెల్టర్ గురించి ఆలోచించుకుంటూ రావాలా. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒకసప్పుడు నా చిన్నప్పుడు చదువుకున్న ఇందిరమ్మ అందరికీ పట్టాలు ఇచ్చింది, ఆ పట్టాల మీద చాలామంది ఇప్పుడు ఇచ్చిన పట్టాలు కూడా కాంగ్రెస్ ఇచ్చినవే పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల మీద సంతోషంగా ఉన్నారు పేదోళ్ళంతా. అందుకే తాత ముత్తాతలు ముసలి వాళ్ళందరూ కూడా జై కాంగ్రెస్ అంటారు అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు చెప్పిర్రు, వార్తలలో చూసినాం, ఇవన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ టోటలీ ఫెయిల్డ్. ఏ కాంగ్రెస్ అయితే సామాన్యులకు అండగా ఉందని పట్టాలు ఇచ్చిందని చెప్పి కాలర్ ఎగరేసుకొని తిరిగిండ్రో, ఇప్పుడు అదే కాంగ్రెస్ని తెలంగాణలో పొట్టు తిడుతుర్రు. మరి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఫ్యూచర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో మాత్రం నమ్మరు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ని నమ్మరు. మీరు రాసి పెట్టుకోండి. అండ్ అట్లాగే మీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి గద దిగిపోతున్నాడా. మీ కాంగ్రెస్ కార్యకర్తలే చాలామంది. నేను చెప్పేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అనుచరులు వేరు,
కాంగ్రెస్ కార్యకర్తలు వేరు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలను హక్కున చేర్చుకోలేదు, దగ్గరికి తీసుకోలేదు, అట్లీస్ట్ వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేదు, ఒక పలకరింపు లేదు. సెల్ఫీ అడిగితే కూడా చికాకు పడతాడు. పోనీ బట్టి గారు పంచగట్టుకొని వైఎస్ఆర్ అనుకొని పోతా ఉంటాడు, కానీ వైఎస్ఆర్ మార్క్ ఏడన్నా కనబడుతుందా బట్టి గారిలో? బట్టి గారు అన్ని ఒట్టి మాటలే అని అర్థమవుతుంది. బట్టివన్నీ ఉట్టి మాటలే. మరి ఖద్దర్ కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి బట్టి గారు వైఎస్ఆర్, నేను వైఎస్ఆర్ లాగా పాదయాత్ర చేస్తా అని గలమెత్తి కదిలినటువంటి బట్టి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరుక్కుంటా మొత్తం పాదయాత్ర చేసినటువంటి బట్టి గారు అన్ని ఉట్టి మాటలు చెప్పుకుంటా ఒక పక్క వెనక పొంటి ఒక్కడే కూర్చొని 8% బిల్స్ అన్నీ కూడా అన్నిటికీ 8% తీసుకుంటున్నారు. ప్రూఫ్స్ అడగకండి, మళ్ళీ ఇస్తే తలలు ఎడబెట్టుకుంటారు. అర్థమైందా? ఇవన్నీ చేసుకుంటా అట్లీస్ట్ కాంగ్రెస్ హోళ్ళని దగ్గర తీసుకోవట్లే. కార్యకర్తలు ఏడుస్తున్నారు, మీ కార్యకర్తలే ఏడుస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలే, నా కాంగ్రెస్ కార్యకర్త సోదరులే ఏడుస్తున్నారు. అరే కాంగ్రెస్లో ఏం జరుగుతుందిరా బాయ్, వలసలకు వచ్చిన వాళ్ళకేమో పట్టం కడుతుర్రు, మేము ఫస్ట్ నుంచి కూడా తిరుగుతూ ఉన్నామని చెప్పి. ఇవన్నీ కూడా ఏడ రాస్తలేరు సార్, ఏ పేపర్లలో కూడా రాస్తలేరు సార్. ఇవన్నీ పెన్షన్లు 2500 పెన్షన్లు అసలు ఉచితాలు పబ్లిక్కి అలవాటు చేయడమే పెద్ద తప్పు. సంక్షేమ పథకాలు అనేవే పెద్ద తప్పు. కానీ తరతరాలుగా మనోళ్ళు సంక్షేమ పథకాలు అలవాటు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ముసలోళ్ళకు కొద్దో గొప్ప ఆ 2500 పెన్షన్ ఆసరా వస్తుందంటే మీరు ఏకంగా 4500 ఇస్తామన్నారు. 4500 దేవుడెరుగు, ఆ 2500 కూడా వస్తలేవని చెప్పి ఏడుస్తున్నారు, లబో దిబోమంటుర్రు. రుణమాఫీ కోసం ఇంట్లో కొట్లాడుకుంటుర్రు, ఇంటికొక్కడికే ఇస్తా అన్నామని. రైతు బంధు మాట అసలే లేదు, ఎక్కడా లేదు. రైతు బంధు వచ్చేది కూడా రావట్లే, ఇవ్వలే ఇంకా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు, ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు